నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన అనిర్వచనీయం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. వచ్చేస్తున్నానన్నయ్య అంటూ ఆదరాబాదరా వడ్డించసాగింది సావిత్రి. నాంచారమ్మ మౌనంగానే కావలసినవి అందిస్తోంది. అప్పటికే జయంతి వచ్చి భోజనానికి సిద్ధంగా కూర్చుంది భర్త సరసన. ఏం ఇంత ఆలస్యమేం? మేము వచ్చేసరికి సిద్ధంగా ఉంచేమని ఎన్నిసార్లు చెప్పాను? రెట్టించాడు భాస్కర్. ఇవాళ మేము సినిమాకి వెళ్ళి ఇప్పుడే వచ్చామన్నయ్య. బట్టలు మార్చుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అణకుగా అంది సావిత్రి. చిచ్చి నాన్ సెన్స్! 60 వీధుల వరకు వినిపించేటట్టు అరుస్తూ కలుపుతూ ఉన్న అన్నం గది అంతా చిమ్మేలా విసిరి కొట్టాడు. ఓ పక్క తిండికి గుడ్డకు గతి లేదు. కొండలు డింకీలు కొడుతూ ఉంటే సినిమాలు తక్కువయ్యాయా మీ బతుకులకి అన్నాడు. ఆ మాట్లాడుతున్నది మంచివాడో పిచ్చివాడో తెలియనంత అయోమయంగా ఉలిక్కిపడి చూడసాగారు తల్లి కూతుళ్ళు. దానికి ఉంది, మనం వెళ్ళాం కదా అని వాళ్ళు వెళ్ళారు. చీర కుచ్చిళ్ళు సవరించుకుంటూ జయంతి సన్నాయి నొక్కులు నొక్కింది. పుల్ల వేసి వేయనట్లు వేసి నిప్పు రాజబెట్టడం జయంతికి ఉగ్గుపాలతో అబ్బిన విద్య. అంతేలే, కొత్తగా పెళ్ళైన వాళ్ళం మనం సరదాగా తిరుగుతూ ఉంటే వాళ్ళు తిరుగుతున్నారు, మాకేం తక్కువని అన్నాడు భాస్కర్. కడుపును పుట్టిన కొడుకే నీచోత్తమాల తారతమ్యం తెలియకుండా వాగుతూ ఉంటే ఇక నడమంత్రపు సిరి కట్టుకొచ్చిన పారాయిది కోడలు వదలబోతానానికి ఏం మాట్లాడతాను? తనలో తాను అనుకుంటున్నట్లుగా అని వడ్డన మధ్యలోనే ఆపి గిన్నెలు అక్కడే వదిలి ఆ గదిని వదలబోయింది నాంచారమ్మ. కానీ అలా వదిలేయటం భాస్కర్ ధ్యేయం కాదు. ఏం అలా పోతున్నావు? కొడుకు కోడలు పచ్చగా కళకళలాడుతూ కూర్చుంటే చూడలేక ఏడుస్తున్నావా? ముసలి మేళాలకు సినిమాలు కావాల్సి వచ్చాయి. సినిమాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళతో వంతులు ఆటాలు వచ్చాయి సిగ్గు లేకుండా. మరొకసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదు సావిత్రి. గుమ్మం కదిలి బయట అడుగు పెట్టావంటే ఇక నీకు గోదారే గతి అన్నాడు. నాంచారమ్మ వింటూనే చెర్రున తిరుగు శాపం పెట్టింది. గోదారి ఎవరికి గతో కాలమే నిర్ణయించాలిరా దుర్మార్గుడా. నీకు కొత్తగా పెళ్ళి పడాకులైతే నా బిడ్డకెందుకు గోదారి గతి కావాలి? జాగ్రత్త. నిష్కారణంగా కన్న తల్లిని ఉసురు పెడితే ఎదురు దెబ్బతీయక మానదు. పగబట్టి కక్షతో ఒకరిని నిందిస్తే ప్రేమతో పగ ఒలికించే మరొకరికి పోయి తగులుతున్నది, జ్ఞప్తి కుంచుకో అంది. చూశారా అండి, అదిగో ఆమె ఎంత లేస మాటలు అంటోందో చూశారా? తల్లి కొడుకు ఏమనుకుంటారో అనుకోండి, మధ్యలో నన్ను వంకలు పెట్టి అంటే మాత్రం మర్యాద దక్కదు. భర్త కంటే పెద్ద గొంతుతో అరుస్తూ భోజనం అసంపూర్తిగానే వదిలి కొన్ని సందర్భాల్లో విసిరేసి కూడా లేచిపోతుంది జయంతి. అట్లా తరతమ భేదాలు పెద్ద చిన్న తారతమ్యాలు విస్మరించి వివేకరహితంగా సాగిపోతుంది ఆ సంసారం. నలుగురి చేత చాటున మాటున నవ్వించుకుంటూ. బుద్ధి గౌరవాలలో నాంచారమ్మ రంగనాథాలకు ఎన్నో మెట్ల దిగువన ఉండే ఇరుగు పొరుగులకు బంధువులకు ఈనాటికి వేలెత్తి చూపి నవ్వి తమలో జమ కట్టుకోవటానికి ఒక అవకాశం దొరికినట్లయింది ఈ అకారణ కుటుంబ కలహాల వలన. ఏమమ్మా నాంచారమ్మ, కాస్త మీకు అయిన వాళ్ళం కదా, ఇంతసేపు అయ్యి ఇంటికొచ్చి కూర్చున్నాను. ఇంతవరకు కోడల పిల్లను నా కంటపడినిచ్చావు కాదు. మేమేమైనా చెప్పిపోతామని భయమా ఏమిటి అని నెగ్గదీసి అడుగుతుంది ఆ కావిడ. ఎంత పరాయి పిల్లైతే మాత్రం అంతగా మూల మగ్గమనటం తగునుటమ్మా? ప్రపంచం మొహమే తెలియకుండాను నీకు మరో ఇంటికి వెళ్ళాల్సిన ఆడపిల్లుంది. కాస్త పుణ్యం పాపం కష్టం సుఖం ఆలోచించాలి అని ముళ్ళులా గుచ్చుతుంది మరొక ఆవిడ. కొత్త అమ్మాయి కదా, సిగ్గు పాపం, అందుకే గదిలోనే ఉంటుంది. నేను పెట్టే కోడంటరికం ఏమీ లేదు. సగం చచ్చి అప్పుడప్పుడు సమాధానం ఇస్తూ ఉంటుంది నాంచారమ్మ. ఎందుకులేమ్మా దాస్తావు, కమ్ముకోవటానికి చూస్తావు. మీ అబ్బాయే చెప్పాడట ఆఫీసులో మా వారికి అందావిడ. ఏమని చెప్పాడు? ఆఫీసుకు పోతూ తనతో పాటే భార్యను తీసుకుపోయి ఆ స్నేహితులింట్లోనూ ఆ పరిచయస్తులింట్లోనూ వదిలి మళ్ళీ వచ్చేటప్పుడు ఆఫీసు నుంచి తనతో పాటు ఇంటికి తెచ్చుకుంటున్నాడటగా. అందరూ తలోక రకంగా అనుకుంటూ ఉంటే మా ఆయన విని అడిగితే మీ వాడు ఏం చెప్పమంటారండి, దాని అతిగతి ఇంట్లో ఎవ్వళ్ళకే అక్కర్లేదు, బాగా చూడరు మాట్లాడరు. మొన్న కడుపులో పోటొస్తే తనంతట తానే ఏదో పెట్టి అడుగున ఉన్న మాత్ర తీసి వేసుకుందిట. ఎవ్వరూ దాని గదిలోకే వెళ్ళలేదుట. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక సంగతి తెలిసి నేను ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. ఏదో ఒక మాత్ర మింగితే చచ్చిపోయినా అంతే కదా. అందుకే అయిన వాళ్ళకంటే స్నేహితులే ఆప్తులని, నేను లేనప్పుడు ఇంట్లో ఎందుకని వాళ్ళిళ్లలో దిగబెడుతున్నాను అంటూ వాపోయాడటమ్మా మీ వాడు అందామే.
వింటూనే నీరసపడిపోయిన నాంచారమ్మ ఎలాగో అనగలిగింది. కడుపులో పూట ఎప్పుడు? ఏమో, చెప్తే గానీ నాకెలా తెలుస్తుంది చెప్పండి? గది వదిలి బయటికి రాదు. ఆ గదిలోకి మేము వెళ్తే కోపం అయ్యే ఆమెగారికి అంది. అదేదో అతి తేలిక విషయంలాగా హాయిగా నవ్వేసింది ఆగంతుకురాలు. ఏదోలేమ్మా, ఏదో కావలసిన దాన్ని కనుక అడిగాను. ఇవన్నీ ఈతి బాధలు ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు ఉండేవే. అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా. 2 చేతులు కలిస్తేనేగా తప్పట్లు. వస్తానమ్మా. మెత్తమెత్తగా 2 పోట్లు పొడిచిపోయిందామె. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఈనాటికి అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ నిష్కారణంగా నన్ను చూసి నవ్వే రోజు వచ్చింది. మరి నాంచారమ్మ స్వగతంగా వాపోయింది. ఇలా దినదినం చావు బ్రతుకుల సమస్యగా, క్షణక్షణం కలహభోజనంగా ఉన్న సంసారంలో ఉద్యోగం బదిలీ కారణంగా భాస్కర్ మరొక ఊరు పోవటంతో తాత్కాలిక శాంతి నెలకొంది. కానీ అది కూడా అల్పమే అయ్యింది. సొంతిల్లు వదిలి అద్దె కొంపలట్టుగా ఆడవలసిన కర్మ పట్టింది అని గొణుక్కొంది జయంతి భర్తతో బయలుదేరుతూ. ఉన్న 4 రోజులు చాకిరీ చాకిరీ అంటూ ఏడ్చి గోల పెట్టారు. పోతున్నాగా, ఇక హాయిగా ఊరేగండి. అసలు మీరే చేయించారేమో ఈ ట్రాన్స్ఫర్ అంటూ అత్తగారిపైన ఆడపడుచుపైన అకారణంగా నిందలు వేసి మారిపోయింది. ఇంట్లో నుంచి పొమ్మన్నావుగా, ఇదిగో పోతున్నాను. ఇక అడిగే దిక్కులేక హాయిగా ఉండండి శనిమొహాల్లారా అంటూ కోతిలా ఎగిరి ఎగిరి అందినంత వరకు తండ్రి దగ్గర డబ్బు నొల్లుకుపోయాడు భాస్కర్. నెల నెల భార్యాభర్తలు తిరిగి రావటం, తిరిగి వెళ్లే వరకు ఏవో గృహ ఛిద్రాలు కల్పించి మనశ్శాంతిని గృహశాంతిని భంగపరిచిపోవటం మామూలైపోయింది. సొంతింట్లో హాయిగా కులుకుతున్నారు. అద్దె కొంపల్లో అగచాట్లు పడి పడి కాస్త ఇక్కడ ఇల్లు వాకిలి ఉన్నాయి కదా అని వచ్చి 2 రోజులు ఉండబోతే ముఖాలు అలా మార్చుకుంటారే అంటూ లేనిపోని కయ్యాలు లేవదీసేది జయంతి. ఊరు కాని ఊళ్ళో అద్దె కొంపలో బ్రతకాలంటే మాటలా? మీకేం తెలుస్తాయి మా కష్టాలు? నెల జీతం అసలు తిండికే సరిపోవటం లేదు అంటూ తండ్రిని బ్రతిమాలో పోట్లాడు అతని దగ్గర ఉన్న కాస్త డబ్బు కూడా తీసుకుపోయేవాడు భాస్కర్. ఏదో విధంగా కలహము అల్లరి తప్పుతాయనే భయంతో ఉన్నదిచ్చేసి చేతులు దులుపుకునేవాడు రంగనాథం. కానీ ఇంట్లోని వ్యక్తులకు ఏ వేళలో ఏమేం కావాలో అవన్నీ అమర్చలేకపోయినా 2 పూటలా వేళకింత అన్నమైనా కనీసం కడుపుకు పెట్టాలనే పెట్టవలసిన బాధ్యత కల ఇల్లాలు నాంచారమ్మ మాత్రం మిన్నకుండలేక, అదేలాగు చక్కగా నెలకు 400-500 సంపాదిస్తూ అది మీ ఇద్దరికి చాలలేదంటే 150 రూపాయల పెన్షన్ మీద ఇక్కడ 3 ఎలా బ్రతుకుతారనుకున్నావు అని కొడుకును నెగ్గదీసి అడిగేది. వింటూనే తాడెత్తున లేచేవాడు భాస్కర్. నేనేదైనా అడిగేటప్పటికీ అంత అలుసుగా అల్పంగా మాట్లాడితేవే? ఇంటపడి మేస్తున్న సావిత్రి నీకు బరువు కాదా? నేను కోడలు మాత్రం పరాయి వాళ్ళలాగా బరువా? గుర్తుంచుకో, పెళ్లి చేసుకుని పరాయి ఇంటికి పోయే ఆడదాన్ని నమ్ముకుంటే నీ బ్రతుకు నట్టేట్లో గడ్డి పరకను నమ్ముకున్నట్లే. ఇల్లు కరకదీసి పెట్టమనే కూతుళ్ళు అల్లుళ్ళు కాదు, తలకొరివి పెట్టి ఇంటి పేరు నిలబెట్టి వంశాభివృద్ధి చేసే కొడుకు కోడలు ముఖ్యం. మీరు ఎంత గొంతు చించుకుంటే మాత్రం లాభం ఏమిటండి? ఆవిడకు కూతురు మీద ఉన్న తీపి మన మీద ఎలాగుంటుంది? ఎల్లవేళల నెగడు ఎగదొయటమే జయంతి ప్రతిభ. మనం కాదులే వీళ్ళ ఆటలు సాగనిచ్చేది అంటూ తండ్రిని పిండి మరి డబ్బు వసూలు చేసుకుపోయేవాడు. నాంచారమ్మకు నోటి మాటలు, కుటుంబానికి చాలని బ్రతుకు, అప్పులు మిగలటం రివాజైపోయింది. గోరు చుట్టు మీద రోకటి పోటులాగా రంగనాథం మరణించాడు. గతం నుండి వర్తమానంలోకి దిగి యథార్థ ప్రపంచాన్ని గుర్తించిన సావిత్రి ఇంకా ఆలోచన వాహినిలోనే కొట్టుకుపోతున్న తల్లిని మెల్లగా సంబోధించింది. అమ్మా అంటూ ఉలిక్కిపడి చూసింది నాంచారమ్మ. ఆమె యోచనా స్రవంతి కూడా తాత్కాలికంగా కట్టుబడింది. తల్లి మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న సావిత్రి మంద్రస్వరాన అంది. నువ్వు కోపగించుకోకమ్మా, మరీ అడిగావని చెప్పాను అంతే. నిజానికి నేను దేనికి అంతగా బాధపడలేదు, కానీ చదువు లేనందుకు మాత్రం ఎంతగానో మదన పడుతున్నాను ఈనాటికి కూడా. నాకే చదువుంటే ఈనాడు నువ్వు నేను ఇలా జీవనోపాధి కోసం ప్రాకులాడవలసిన అవసరం లేకపోయేది. మన బరువు బాధ్యతలు ఎక్కడ దాని మీద పడతాయోనని అన్న అలా రక్త సంబంధం కూడా విస్మరించి పారిపోవలసిన దుర్గతి, అందువల్ల మనకు తలవంపులు కలగాల్సిన దుస్థితి ఏర్పడేవి కావు అంది దీనంగా. నాంచారమ్మ నోట మాట లేకపోయినా కళ్ళల్లో అనిర్వచనీయమైన బాధ తపనలు దివతకమయ్యాయి. చాలాసేపు ఇంచుమించుగా పనంతా కూడా ఏ మాట పలుకు లేకుండానే చేసుకుపోయింది. సావిత్రి కూడా తల్లి మౌనానికి భయపడి మౌనంగా తిరిగింది. భోజనాల వద్ద సైతం ఇద్దరూ మభావంగానే ఉన్నారు.
రాత్రి శయ్యను చేరుతూ అందే నాంచారమ్మ కుమార్తెను ఉద్దేశించి. అమ్మా సావిత్రి, నిజంగా నీకు నేను చాలా అన్యాయం చేశాను తల్లి. కన్న తల్లినై ఉండి ఏ గర్భశత్రువు చేయనంత ఘోరమైన అపకారం చేశాను. నిజంగా దేవుడు నన్ను క్షమించడేమో. ఛా, ఎందుకమ్మా అటువంటి మాటలు? ఏదో అన్నాను, మర్చిపో. అయినా నీ అనుభవం ముందు, వయసు ముందు నేనెంత? కొడుకు ప్రయోజకుడైతే కూతుర్ని కూడా ఉద్ధరిస్తాడని ఆశపడ్డావు, కానీ వీధి వక్రించింది. ఇదంతా నా దురదృష్టం, కానీ నీ తప్పేమీ లేదమ్మా అంది సావిత్రి. నాంచారమ్మ నవ్వులో వైరాగ్యం అంతా ఒలికింది. నువ్వే కాదు సావిత్రి, ఏ అయినింటి ఆడపిల్లైనా ఇలాగే సర్దుకుపోతుంది. కానీ నా తప్పు నాకు ఈనాటికి తెలిసింది. నా వంటి ఏ స్త్రీకైనా ఏదో ఓ రోజున ఇటువంటి పరిస్థితి అనుభవం అయ్యేదే. కనువిప్పు కలిగి తీరుతుంది, కానీ ఏం లాభం? అప్పటికే అంతా అయిపోతుంది, ఏమీ మిగలకుండా. మధ్యన నీ వంటి అమాయకురాలు బలైపోతుంది అంది బాధగా. అబ్బబ్బా, ఎందుకొచ్చిన మాటలమ్మా అవన్నీ? తల్లి వాగ్ధోరణికి అడ్డుకట్టవైపోయింది సావిత్రి. ఉండు సావిత్రి, నేను చెప్పినవన్నీ అవసరమైన మాటలే. నిజమే చెప్పావు నువ్వు. ఈనాటి ఈ జీవితంలో గడిచిన రోజుల్లోనే నా అజ్ఞానమంతా దర్పణంలో ప్రతిబింబంలాగా స్పష్టంగా కనిపిస్తోంది. తనకు విద్యాగంధం లేక లోకంలో విలువ లేదని, ప్రతి విషయంలో భర్తపై ఆధారపడాలనే విపరీత వేదన అనుభవిస్తూ కూడా కుమార్తెకు చదువు అనవసరం అంటూ ఇనుప కవచంలో బంధిస్తుంది ఒక రకం హైందవ వనిత. ప్రతి పైసాకు భర్తపైనే ఆధారపడి ఉండాలనే తమ దుర్గతికి వాపోయే స్త్రీలు కూడా కుమార్తెలనైనా గౌరవ సంపాదన పరులుగాను, ప్రయోజకురాళ్లుగాను చేయటానికి ఆలోచించరు. కూపస్థ మండూకాల మాదిరిగా ఇంట్లో కూర్చుని తమ బ్రతుకే గౌరవప్రదమైనదనుకుంటూ ఉద్యోగినులను చూసి నిష్కారణంగా హేళన చేస్తారు. కన్యగా, భార్యగా, తల్లిగా తమ తమ జీవిత ఘట్టాలలో అనుభవిస్తున్న కష్టనిష్ఠూరాలను విస్మరించి వంశోద్ధారకుడు, కులదీపకుడు, కుమారుడు అని మురిసి మొక్కలవుతూ స్వీయ స్త్రీ సంతానాన్నే చిన్నచూపు చూస్తారు. ఆ ఫలితమే నీ వంటి యువతుల దీనగాథలు, నా వంటి అవివేకునుల అభాగ్య జీవితాలును అంది. సావిత్రి చిత్తం ఆందోళన పూరితమైంది. ఏం మాట్లాడాలో తెలియలేదు. కానీ మాట్లాడకుండా మిన్నకుండవలసిన పరిస్థితి కూడా కాదది. ఏదో మాట్లాడి శక్త్యానుసారం ఆమెను స్వాంతనపరచవలసిన బాధ్యత తనది. నిశిత దృక్కులతో తల్లిని చూస్తూ మెల్లని స్వరాన, అమ్మా, నీ మనసు పెను తుఫానుకు లోనై అల్లకల్లోలితమైపోయింది. ఇటువంటి స్థితిలో ఆవేశపడే కంటే మాట్లాడకపోవటం ఉత్తమం. నిద్రపోమ్మా, మనసు కాస్త శాంతిస్తుంది అంటూనే తాను కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకుంది సావిత్రి, తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఉదయం ఏదో పనిలో ఉన్న తల్లి దగ్గరికి వచ్చి నిల్చుంది సావిత్రి, ఏదో చెప్పాలని. తల్లి ఎంతకు మాట్లాడకపోవటంతో, అమ్మా, వాళ్ళొచ్చారు అంది బెదురుతూనే. ఎవరు? తలెత్తకుండానే ప్రశ్నించింది నాంచారమ్మ. ఇల్లు అద్దెకు కావలసిన వారు వచ్చారమ్మా. నాంచారమ్మ మాట్లాడలేదు. తల్లి మౌనాన్ని అనంగీకారంగా అర్థం చేసుకున్న సావిత్రి నచ్చచెప్తున్న ధోరణిలో ఉంది. చూడమ్మా, కాలంతో పాటు ఆచారాలు మారుతాయి. ఇది తప్పు, ఇది మనకు తగదు అని కొన్నింటిని అనుకునే ముందు అదేమిటో, పూర్వాపరాలేమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. ఆనాడు పాఠశాలల్లో జీతాలు కట్టి చదవనవసరం లేదు. గురువులు విద్యాదానం చేసేవారు శిష్యులకు. అలాగే గృహస్థు అతిథి అభ్యాగతులను ఆదరించి భోజనాలు పెట్టేవారు, దానాలు చేసేవారు. కానీ ఈ రోజులు వేరమ్మా. చదువు కొనుక్కుంటున్నాము, చదువు అమ్ముకుంటున్నాము, దానికే ఉద్యోగం అని పేరు. మరి అలాగే మనం అన్నింటికీ అలవడాలి. ఉద్యోగం చేసే వాళ్ళని ఘనంగా చూస్తాము. చెయ్యటం ఒకరికి అవసరం, చేయించుకోవటం మరొకరికి అవసరం. అలాగే హోటళ్ళు, అన్నం కొనుక్కునే వాళ్ళకి, అన్నం అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఏది దారి? ఈ రోజుల్లో ఇల్లు లేనివాడికి ఇల్లు ఉన్నవాళ్ళు అద్దెకి ఇవ్వకపోతే ఎలాగమ్మా? ఉచితంగా ఇతరులకు ఆశ్రయం ఇచ్చే స్తోమత ఎవరికీ లేదు. అక్రమము, అవినీతి కానంత వరకు కాలానుగుణంగా నడవటంలో తప్పు లేదమ్మా అంది అనునయంగా. పేలవంగా నవ్వింది నాంచారమ్మ. నా తెలివితేటలతో ఇంకా ఏం నమ్మకం మిగిలి ఎంతగా సలహా అడుగుతున్నావు సావిత్రి? ఇక నాకు కొడుకువైనా కూతురువైనా నువ్వే. వయసు కంటే మేధ గొప్పది. నీ ఇష్ట ప్రకారమే, కానీ ఎలాగోలాగ బ్రతకాలి కదా మరి మనం. ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు గదిలో లైటు వెలుగుతూ ఉంటే చూడటానికి నాంచారమ్మ లేచి వెళ్ళింది. తల ఉంచుకుని తన పనిలో నిమగ్నమై ఏమీ గమనించని సావిత్రిని, ఏం చేస్తున్నావమ్మాయి
అని అడుగుతూ వెళ్ళి దగ్గర కూర్చుంది. ఏం లేదమ్మా తడబడింది సావిత్రి. జాలిగా చూసింది నాంచారమ్మ. పిచ్చి తల్లి, ఎందుకంత భయపడతావు? నేను తెలివి తక్కువ దాన్నే కానీ రాక్షసిని కాదమ్మా. అబ్బబ్బా అమ్మా, అస్తమానం అలా నిన్ను నువ్వు చిన్నపుచ్చుకుని నన్ను బాధ పెట్టకమ్మా అర్థిస్తున్నట్టుగా అంది సావిత్రి. ఇదిగో ఈ బట్టలు రంగు దారాలు 25 రూపాయలతో తెచ్చాను. అద్దెకొచ్చిన వారు నెల 50 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. మిగిలిన దానితో ఇంటికి మరీ అవసరమైన వెచ్చాలు తెచ్చాను చెప్పింది. ఇప్పుడెందుకు ఆ బట్టలు దారాలు అడిగింది నాంచారమ్మ. వాటి మీద అందమైన పూలు లతలు కుట్టి డోర్ కర్టెన్లు టేబుల్ క్లాతులుగా తయారు చేసి ఏ కుట్టు సెంటర్ వాళ్ళకైనా ఇచ్చేస్తే కొంత కమిషన్ తీసుకుని వాళ్ళు అమ్మి పెడతారు. మనకు 25 రూపాయల పెట్టుబడి మీద కనీసం ఓ 7-8 రూపాయలైనా మిగులుతుంది. ఇలా ఓపికగా చేసుకుంటే మరి రోజు ఎలా గడుస్తుందనే భయం ఉండదు మనకి. నా స్నేహితురాల సునంద ఇలాగే చేస్తుంది అంది. అమ్మా సావిత్రి జలపూర్ణమైన కళ్ళతో ఆర్ద్రమైన మనసుతో కుమార్తెను అక్కున చేర్చుకుంది. ఈ లేత వయసులో నీకెన్ని తాపత్రయాలు చుట్టుకున్నాయి తల్లి అంది బాధగా. బరువైన హృదయాలకు నిండైన మనసులకు ఆ తర్వాత మాటలు కరువయ్యాయి. ఆ నెల ఇంటి ఖర్చులు పోను మిగిలిన 56 రూపాయలు సంతోషంగా తల్లికి చూపబోయింది సావిత్రి. కానీ నాంచారమ్మ ముఖంలో కుమార్తె ఆశించినంత ఆసక్తి వెలుగు కనిపించలేదు. బాగానే ఉంది అని ఊరుకుంది ముక్తసరిగా. అదేమమ్మా, రాను రాను నువ్వు అదో మాదిరిగా ఉంటున్నావెందుకు? తల్లి పక్కలో కూర్చుంటూ మెల్లగా అంది సావిత్రి. బాగానే ఉన్నాను సావిత్రి నిర్వికారంగా వచ్చింది సమాధానం. లేదమ్మా సందేహిస్తూ అంది సావిత్రి. ఎప్పుడూ ఏదో దిగాలుగా ఆలోచిస్తూ నిత్యం పడుకునే ఉంటున్నావు. ఆ రోజుకు చిక్కిపోతున్నావు. ఎలాగమ్మా ఇలా అయితే? శూన్యంలోకి చూస్తూ చెప్పింది నాంచారమ్మ. ఆలోచన విచారాలు కాక ఇక మిగిలిన దేవుడు సావిత్రి. నువ్వు కూడా ఒక ఇంటిదాని అయి ఉంటే అసలు నేను కూడా మీ నాన్నగారితోటే పోయి ఉండేదాన్ని. సరేలే, అయితే నాకు పెళ్లి కాకపోవడమే మంచిదైందన్నమాట. ఇప్పట్లో అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను అంది. లేచి కూర్చుంది నాంచారమ్మ. ఏదో నా బాధ కొద్దీ నేను వాగుతూ ఉంటాను సావిత్రి, నువ్వు పట్టించుకోకు. మీ నాన్నగారు లేరన్న దిగులు కంటే వీడు భాస్కర్ ఉండి లేకపోయాడే అన్న బాధే నన్ను కృంగతీస్తోంది. చదువు లేకపోయినా నువ్వు తెలివిగా మనకు బ్రతికే మార్గం చూశావు. కానీ లేకుంటే ఈ పాటికి ఏ నుయ్యో గయ్యో చూసుకోవాల్సి వచ్చేది. డబ్బుత్తికతో మరి మాట్లాడలేకపోయింది. పోనిద్దు, ఒకళ్ళు ఉద్ధరించేది ఏమిటమ్మా? ఇలా ఎవరికి బరువు కాకుండా హాయిగా ఉండటమే చాలా మంచిదమ్మా. నువ్వు అటువంటి దిగులేమి పెట్టుకోకు. అలాగ అనగానే సరిపోయిందా సావిత్రి? కడుపుకు కాస్త తిని ఇలా నా సేవ చేస్తూ ఎన్నాళ్ళు గడుపుదాము? మనకు సంబంధాలు ఎవరు వెతుకుతారు? భారంగా నిట్టూర్చడం మినహా కన్య సావిత్రి చెప్పగల సమాధానమే ఉంది ఆ సందర్భంలో. రాత్రి పడుకున్న సావిత్రికి ఎంతకో నిద్ర రాలేదు. తల్లి వేదన వెనుక దాగి ఉన్న కఠోరమైన నిజమే ఆమెను కలవరపెట్టసాగింది. అవును, అమ్మ కూడా లేకపోతే తనకు దిక్కెవరు? ఏ ఉన్నా లేకున్నా గౌరవ సంసార స్త్రీకి పురుషుడి అండదండలు ఎంత అవసరం? అన్న చూస్తే ఆ వరస. వివాహం తన వంటి కన్యలకు సుఖం అనే కంటే అవసరం అంటే బాగుంటుంది. బాగా ఆలోచించిన మీదట భాస్కర్కి ఉత్తరం రాసింది. అన్నయ్య, నాన్నగారు పోయినప్పుడు వచ్చి వెళ్ళటం మినహా నువ్వు మళ్ళీ ఇటు తొంగి చూడలేదు. కనీసం మా క్షేమ సమాచారమైనా కనుక్కుంటూ ఉత్తరం రాయలేదు. పోని మీరు క్షేమమే అనుకుంటాను. నీకు నీ బాధ్యతలు కర్తవ్యం ఏమీ నేను బోధించడం లేదు, కానీ దిగులుతో ఉన్న అమ్మను ఒక్కసారి చూసి వెళ్తే బాగుంటుందనుకుంటాను. ఆనాటికి ఈనాటికి అమ్మ మంచం దిగలేదు. మన ఇల్లు ఒక భాగం అద్దెకిచ్చాను. నేను ఒక కుట్టు సెంటర్లో చేరి అల్లికలు అవి చేసి కొంత సంపాదిస్తున్నాను. ఏదో ఒక మాదిరిగా జీవితం గడిచిపోతోంది. నువ్వు మాకేమీ తేనక్కర్లేదు, పెట్టి పోషించిన అవసరం లేదు. రక్త బాంధవ్యం నిలుపుకుంటే చాలు. సావిత్రి ఉత్తరం పోస్ట్ చేసే ముందు తల్లికి చూపించింది. నిర్లిప్తంగా నిరాశ ఒలికిస్తూ అంది నాంచారమ్మ. నీ పిచ్చిగాని వాడొస్తాడా? ఆ మాత్రం మనం కావలసే ఉంటే అంత ఘోరమైన పనులు చేసి ఇలా మనల్ని నిరాధారంగా వదిలిపోతాడా? వాడిని ప్రాధేయపడి మనం తేలిక పట్టం దేనికి? వాడు రాడు, జై రానీదు అంది. సావిత్రి మాట్లాడకుండా అలాగే నిలబడింది. సరే, ఎటు రాసావుగా, పోస్టు చెయ్యి, నీ అనుమానము తీరుతుంది అంది తిరిగి నాంచారమ్మ.
ఆ 4వ నాడే భాస్కరం భార్యతో సహా దిగటంతో నాంచారమ్మ అంచనా తప్పని స్పష్టంగా రుజువైంది. ఉత్తరం అందగానే బయలుదేరినట్టున్నారే అంటూ సావిత్రి ఎదురు వెళ్ళింది. ఏం ఉత్తరం అని ఎదురు ప్రశ్నిస్తూ ముఖముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలు. ఏం రాశావు, ఎప్పుడు పోస్ట్ చేశావు, ఇంకా అందలేదే అన్నాడు భాస్కర్. ముఖ్యమైనవేమీ లేవులే అంది సావిత్రి ముభావంగా. అప్పటినుంచి రావాలంటే ఏదమ్మా, ఏదో ఒక పని మీ అన్నగారికి. నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికి ఏదో కాస్త వీలు చిక్కింది. ఏరి మీ అమ్మగారేరి అంటూ లోపలికి నడిచింది జయంతి. అత్తయ్య ఏం చేస్తున్నారు అని ఆప్యాయత ఒలికిస్తూ పోయి అత్తగారు పడుకున్న మంచం మీదనే కూర్చుని కుశలం ప్రశ్నించసాగింది. కోడలి నుండి ఎన్నడూ లేని ఆప్యాయత కురవటంతో తాత్కాలికంగా గతాన్ని మరచి పులకించింది నాంచారమ్మ మనసు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా, ఎన్నో నెల అంటూ ఎంతో సంతోషంగా విస్ఫారణ నేత్రాలతో విప్పారిన వదనంతో పలకరించింది. 7వ నెల వస్తుందండి సిగ్గును అభినయిస్తూ చెప్పింది జయంతి. ఇదేమిటి, ఆ పోర్షన్ అద్దెకిచ్చారా సావిత్రి, అమ్మేది అంటూ భాస్కర్ కలుపుగోలుగా అడుగుతూ లోపలికొచ్చాడు. ముందుగా తానే తల్లిని పలకరించాడు. ఏమిటమ్మా ఇంకా అలా మంచం మీదేనా, ఎన్నాళ్ళుంటావు, లే మామూలుగా ఉండు. తాను జయంతి సరసనే తల్లి వద్ద కూర్చుని యోగక్షేమాలు మాట్లాడసాగాడు. సావిత్రి సంతోషంగా అన్నా వదినలకు వంట చేసి పెట్టింది. ఆ పని ఈ పనితో ఆ రోజు ఆమె కుట్టు సెంటర్కి వెళ్ళటానికి వీలు పడలేదు. నాంచారమ్మ మనస్ఫూర్తిగా మాట్లాడకపోయినా, కొడుకు కోడళ్ళు కొత్తగా ప్రదర్శిస్తున్న నక్క వినయాలను నమ్మకపోయినా ఆదరలోపం మాత్రం ఏమీ చేయలేదు. ఏమిటి చదువుతున్నావు సావిత్రి అంటూ ఎంతో కలివిడిగా ఆ రాత్రి సావిత్రి చదువుకున్న చోటుకు చేరి, ఏమిటి సావిత్రి ఏమైనా పరీక్షలకు కడుతున్నావా అని ఆరాగా అడిగింది జయంతి. సావిత్రి సమాధానం చెప్పేలోగానే నాంచారమ్మ తాను కలగజేసుకుని అంది. ఏం చేస్తుందమ్మా, ఏ ఆధారము ఎవ్వరూ లేనిది, బ్రతకటానికి ఏదో ఒక ఉపాధి ఉండాలిగా. పెళ్లి కాని కూతురు కోసమని ఆ మహానుభావుడు రాసిపోయిన ప్రావిడెంట్ ఫండు ఇన్సూరెన్స్ డబ్బు కూడా లేకుండా చేశాను పాపిష్టి దాన్ని. అందుకే దాని పాటలది పడుతోంది, మెట్రిక్ చదువుతోంది అంది. గదిలో పడుకున్న భాస్కర్ లేచి యువతలకొచ్చి అన్నాడు. అదేమిటమ్మా, అవి లేకుండా ఏమైపోయాయి, అలాగెందుకు అనుకుంటున్నావు అన్నాడు. తల్లి కూతుళ్ళు ముఖముఖాలు చూసుకోవటమే కానీ ఏమీ మాట్లాడలేదు. తిరిగి భాస్కర్ తానే అన్నాడు. ఇలా నాన్నగారు పోయిన వార్త తెలియపరుస్తూ వాళ్లకు ఉత్తరాలు రాశాను. బహుశా ఓ నెలలో మన డబ్బు మన చేతికి వచ్చేస్తుంది. దేవుడి దయ వల్ల ఈలోగా ఏదైనా ఓ మంచి సంబంధం చూసుకుని ఆ డబ్బుతో సావిత్రి పెళ్లి కానిచ్చేస్తే మనకు తృప్తిగా ఉంటుందమ్మా అన్నాడు. నాంచారమ్మ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఏ దైవం వరాన తన కుమారుడు ఇలా మారిపోయాడో కదా అనుకుంది. ఆ మాటే అంది మర్నాడు చీకటితోనే లేచి పని చేసుకుంటున్న కుమార్తెతో. సావిత్రి మాట్లాడలేదు చాలాసేపు. ఏవోనమ్మా, వాళ్ళు ఏం పథకంతో ఉన్నారో. అంతగా కావలసిన వాళ్లే అయితే ఇన్నాళ్ల నుంచి అతిగతి కనుక్కోకుండా ఉంటారా? ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా? ఉత్తరం అందలేదన్న మాట నిజం కాదు అంది. ఆమె అన్నట్టుగా ఆ రోజే అందుకు నిదర్శనం దొరికింది. నీకు చాలా ఓపిక సావిత్రి, ఒక పక్క ఇంటి పని, ఓవైపు చదువు, ఇదిగాక సంపాదన అంది జయంతి సావిత్రితో మెచ్చుకోలుగా. ఆ పొగడ్తకు సావిత్రి ఉబ్బిపోలేదు. నిరాధారంగా నిలబెట్టిన దైవం ఆ మాత్రం ఓర్పు నేర్పు ఇయ్యకపోతే ఇంకే ఉందలే వదినా, ఎవరిళ్లలోనైనా పాచి పనులు చేసుకుని బ్రతకాల్సి వచ్చేదేమో. అందరి నిష్ఠూరత అర్థమైంది జయంతికి. అవే మాటలు సావిత్రి, అంతగా గడవకపోతే మేము లేమా? ఇంటద్దె 40 వస్తోంది, అల్లికల మీద కూడా వస్తోందని నువ్వే రాశావుగా. మీ ఇద్దరికి ఆ మాత్రం చాలకేం, ఇంకా మిగులు కూడాను అంది. సావిత్రి తలెత్తి నిశితంగా చూసింది వదిన వంక. మరి ఉత్తరం అందలేదన్నావు కదా వదిన? కంగారు పడిపోయింది జయంతి. అబ్బే అందలేదు, అందింది, ఊరికే హాస్యానికి అన్నాను అంటూ తడబడి కంగారు పడిపోయింది. సావిత్రి మరి రెట్టించలేదు. కానీ అన్నా వదినలు ఏదో పెద్ద గూడు పుఠాణి మీదనే వచ్చారన్న సంగతి మాత్రం ఆమెకు గ్రాహ్యమైంది. విషయం విన్న తల్లి నిట్టూర్చింది నిస్సహాయంగా. కానీ సావిత్రి, దైవం మన ముఖాలను ఏం రాసుంచాడో ఏం చేయగలం అంది. మర్నాడు ఉదయమే భాస్కర్ ఒక్కడూ బయలుదేరాడు. కాకినాడలో ఏదో మంచి సంబంధం ఉందని విన్నానమ్మా, చూసొస్తాను, నచ్చితే ఫోటో కూడా తెస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అతడిని ఏ వర్గంలో అంచనా కట్టాలో తెలియక సతమతమయ్యారు సావిత్రి నాంచారమ్మలు. 4వ నాడు వచ్చింది భాస్కర్ నుండి ఉత్తరం.
ఆ సంబంధం నచ్చలేదని, సెలవు చాలనందువలన తాను అటు నుంచి అటే వెళ్ళిపోయానని, మళ్ళీ సాధ్యమైనంత త్వరలో సెలవు పెట్టి వస్తున్నానని ఆ జాబు యొక్క సారాంశం. త్వరలో అన్నది నెల తర్వాత అని అతడి అర్థం కావచ్చు. ఈలోగా నిజంగా సావిత్రి నాంచారమ్మలు కనిపించని నరకబాధను అనుభవించారు. జయంతి ప్రవర్తన ఇంట్లో పెడసరంగానూ, ఇరుగు పొరుగులతో భరించశక్యంగానంత ఘోరంగానూ ఉంటుంది. ఇదిగాక ఆమె మందు మాకులకు, పళ్లరసాలకు చాలా ఖర్చయ్యేది. గుంభనంగా ఉన్నది తిని బ్రతకటానికి సావిత్రి వేసుకున్న పథకమంతా తారుమారైపోయింది పాపం. ఇంటద్దె 40 పూరాగా జయంతి ఇంజక్షన్లకు, బత్తాయి రసాలకు ఖర్చయిపోయేది. ఇక సావిత్రి సంపాదన 30-40 రూపాయలు ఇంటి ముగ్గురు భోజన ఖర్చులకు ఏమాత్రం సరిపోలేదు. ఇలాగైతే ఎలాగా? 400 జీతగాడే నాన్న ఏమి ఇవ్వకపోతాడా వచ్చిన తర్వాత అనే ఆశ మాత్రం సావిత్రి అంతరాళాలలో మిణుకు మంది. అయితే బాగా ఆలోచించని మీదట ఇంట్లో అద్దెకున్న వారిని మరొక నెల అద్దె కూడా అదనంగా ఇమ్మని కోరింది. మీకు శ్రమ అవుతుందా, ఇబ్బంది పెడుతున్నానా అని చాలా నొచ్చుకుంటూ అంది సావిత్రి అతి లజ్జితురాలై. లేదులేమ్మా, ఎన్నడూ ఒకరి వద్ద చేయి చాపి ఎరగని వాళ్ళు మీరు. కష్టాల్లో ఉండి అడిగావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేమా అంది పక్కవాటాల్లో అద్దెకుండే గోవిందమ్మ సానుభూతిగా. అక్కడే ఉన్న ఆమె కొడుకు సత్యమూర్తి కల్పించుకున్నాడు. మేము కష్టసుఖాలు తెలిసిన సంసారులమే సావిత్రి గారు. నేను స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండగానే మా నాన్నగారు పోయారు. 2 అన్నలు అసలు తిరిగి చూడలేదు. ఎలాగో వారాలు చేసుకుని, ముష్టెత్తి చందాలు పోగు చేసుకుని, మా అమ్మగారిని పోషిస్తూ చదువుకుని ఈనాటికి ఇలా డాక్టర్నై గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. కన్న తల్లిని సుఖపెట్టగలుగుతున్నాను. ఎంతో తృప్తిగా బ్రతుకుతున్నాను. మగవాడిని నేనే అంత కష్టపడినప్పుడు అనుభవం లేని ఆడపిల్లగా మీరెంత శ్రమ పడుతున్నారో నాకు తెలుసు. మీకు ఎప్పుడే అవసరం కలిగినా సంకోచించకుండా వచ్చి మా అమ్మగారి దగ్గర తీసుకోండి, ఎటువంటి సాయమైనా సరే అన్నాడు. కృతజ్ఞత నిండిన కళ్ళతో చూడటం మినహా మాట్లాడలేకపోయింది సావిత్రి. ఇంటి పని, చదువు పని, బయట పని బొత్తిగా ఆ రోజుకు చిక్కిపోతోంది సావిత్రి. చిన్నపిల్ల ఎన్నని నెట్టుకొస్తుంది. ఎంత గర్భిణీ మనుషులైనా అలా పడుకోని అవసరం లేదు. శక్తి మేరకు పని చేసుకుంటేనే ఒంటికి మంచిది. ఇంట్లో వాళ్లకు సాయం. మరి అలా ఉదయం కాఫీ దగ్గర నుంచి రాత్రి హార్లిక్స్ వరకు ఆడపడుచు చేత మంచం మీదకు చేరవేయించుకోవటం మంచిది కాదు, మర్యాద కాదు జయంతి అంది నాంచారమ్మ ఒకనాడు కోడలితో. జయంతి ఒక్కసారిగా పెళ్ళొబికిన దుఃఖంతో అంది. ఏమాత్రం చేసుకోగలిగినా నేను ఎందుకు చేసుకోను అత్తయ్య? మీ ఇంటికొచ్చి ఉన్నందుకు ఇంత నీచంగా మాట్లాడదామనుకున్నారా? ఇది నా ఇల్లు, నా తర్వాతే మీరెవరైనా. పెళ్లి కాకుండా ఇంటపడి తింటున్నది చెయ్యకేం చేస్తుంది? ఆవిడ గారికి పెళ్లి సంబంధాలు వెతకటానికే నన్ను ఇక్కడ పారేశారాయన. లేకపోతే మీ అందరి చేత అనిపించుకునే కర్మేమి? సంభాషణను ప్రయత్నపూర్వకంగా ఎటు నుంచి ఎటు మళ్లించి నిందలు నిష్ఠూరాలు వేస్తున్నదో అవగాహన చేసుకున్న నాంచారమ్మ మరి నోరు మెదపలేదు. ఏం బాధపడుతుందోనన్న భయంతో ఈ సంఘటనను కూతురికి కూడా చెప్పలేదామె. నెల అనంతరం భాస్కర్ వచ్చాడు. డబ్బు సంగతి మినహా మిగిలిన అన్ని సంగతులు మాట్లాడసాగాడు. వీలు చూసుకుని సావిత్రి అంది. ఇంట్లో బొత్తిగా కష్టమైపోతుందన్నయ్య, డబ్బేమైనా తెచ్చావా అడిగింది. ఏం అంత కష్టంగా ఉందా అమాయకంగా ప్రశ్నించాడు. ఇంటెద్దొస్తోందిగా అర్ధోక్తిలోనే ఆపేశాడు. సావిత్రికి చాలా చికాకు అనిపించింది. అయినా ఓపిగ్గా వివరించింది. అమ్మ నేను అయితే ఎలాగోలాగా నెట్టుకొస్తున్నాము. మరి వదిన వచ్చిన దగ్గర నుంచి వదినకు టానిక్స్, ఇంజెక్షన్స్, పళ్ళ రసాలు ఇవన్నీ చాలా ఖర్చులవుతున్నాయి. అవును నిజమే సావిత్రి, కానీ నేనేం చేయను? పెళ్లి సంబంధాల కోసం ఆ ఊరు ఈ ఊరు తిరగటానికే అయిపోతుంది అన్నాడు భాస్కర్. నాన్నగారి ఇన్సూరెన్స్ డబ్బది ఇంకా రాలేదా? అంత త్వరగా వస్తాయా? చూద్దాంలే, నేను ఎలాగో ఏర్పాటు చేస్తానుగా డబ్బుకు అన్నాడు. అమ్మకు ఆరోగ్యం కూడా ఏమీ బాగుండటం లేదన్నయ్య. అమ్మకు బలమైన ఆహారం, మంచి మందులు కావాలి. ఇంతవరకు అమ్మకు నేనేమి ఇప్పించలేకపోయాను. అరెరే, ఇంతవరకు చెప్పలేదేం మరి? అసలు ఎవరైనా డాక్టర్కి చూపించావా? నీరసంగా నవ్వింది సావిత్రి. ఏ డాక్టర్కైనా చూపితే పరీక్ష ఫీజులు అవి కట్టొద్దా? ఏదో ఇంట్లో ఉన్నందుకు పాపం వాళ్ళు సాయంగా ఉంటున్నారు. ఆ సత్యమూర్తి గారే అవసరమైన సలహాలు ఉచితంగా ఇస్తున్నారు. కానీ మందులు ఎలాగన్నయ్యా? అయ్యో అదేం మాట సావిత్రి, ముందు అమ్మ మాటే ముఖ్యం. నేను వెళ్ళాక ఏ అప్పో చేసి పంపిస్తాను, అమ్మని బాగా చూసుకో అన్నాడు.
ఆ తేనె మాటలకు సావిత్రి నిజంగా పొంగిపోయింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.